జిల్లా చేగుంట మండల కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో ఇంటి ముందు ఆగి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి కారులో ఉన్న 5 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. ఇక బాధితుడు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ బ్యాంక్ లో డబ్బులు డ్రా చేసుకుని వచ్చి స్నేహితుని ఇంటి ముందు కారు ఆపి టీ త్రాగడానికి ఇంట్లోకి వెళ్ళగా గుర్తు తెలియని దుండగులు నలుగురు వచ్చి కారు అద్దాలు ధ్వంసం చేసి 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. నేను బిల్డరు. నాది పెద్దచెప్యాల గ్రామము. నేను మర్కూబ్లో ఇల్లు కడుతున్నాను. ఇతని వాళ్ళ బిడ్డ చంద్రారెడ్డి వాళ్ళ బిడ్డది ఇల్లు కడుతున్నాను. ఇల్లు కట్టడానికి గురించి వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను వాళ్ళ ఇంటికి వస్తే డబ్బులు బ్యాంకులో డ్రా చేసి ఇస్తా అని చెప్పేసి నన్ను యూనియన్ బ్యాంకు చేగుంటకు తీసుకొచ్చారు. నేను చేగుంటలో డబ్బులు డ్రా చేసి నాకు ఇచ్చారు. నేను తీసుకొచ్చి కారులో పెట్టాను. వాళ్ళ కొడుకు షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళాము. ఇంటి ముందట కారు పెట్టాము. ఇంటి ముందర కారు పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. కారు తాళం వేసేసి మేము ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ అందరూ లేడీస్ కూడా చూస్తుండగా ఒక అతను కారులో నుండి బైక్ మీద వచ్చి ఇద్దరు వచ్చి ఒక అతను వచ్చేసి కారు అద్దము స్కూల్ డ్రైవర్తో పలగొట్టేసి అందులో ఉన్న డబ్బులు తీసేసుకొని పారిపోయాడు.